ఇంకెవరైనా మాట్లాడాలంటే 1 or 2 minutes మనం క్లోజ్ చేద్దాం. సార్ రాత్రి సమయంలో ఉమ్, సార్ ఉమ్, ఈ సిట్రస్ జాతికి చెందిన పండ్లు కూడా తినకూడదు సార్. ఉమ్, ఉమ్. అంటే నిమ్మ అలాంటివి సిట్రస్ జాతి చెందిన పండ్లు కూడా తినకూడదు సార్ రాత్రి సమయంలో. నైట్ టైం ఇంకా పనులతో పని లేదు. ఒక 5 గంటల లోపే ఏదైనా పనులు ఉంటాయి. ఓకే, అదే సార్. ఫ్రూట్స్ కూడా 5 గంటల అవును. లోపే. ఆ తర్వాత మీరు 6 గంటలకు 7 గంటలకు ఏదైనా తినాలంటే కూడా లైట్గా ఒక రోటీ కర్రీ, సో ఇలాంటి ఏదైనా తీసుకోవచ్చు. లేదంటే సలాడ్స్, బేసిక్గా సలాడ్స్ ఇస్ బెస్ట్. నైట్ టైం అంటే మంచి ఫుడ్ అంటే ఎవరికైనా జబ్బు ఉన్నా జబ్బు లేకపోయినా సలాడ్ ఇస్ ద బెస్ట్ ఫుడ్. ఈ యొక్క కూరగాయలు వాటితో సలాడ్ చేసుకొని తినొచ్చు. అది అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఓకే సార్. రైట్. ఓకేమా, క్లోజ్ చేద్దాం అయితే. రైట్. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. ఏదైతే ఉన్నాయో ఆహార నియమాలు ఎలా ఉండాలి, ఎలా ఆహారం తీసుకోవాలి, అలాగే మలబద్ధకానికి కానీ చాలా మంది పాపం బాధపడుతుంటారు సార్ ఇట్లాంటి సమస్యతో. అది అనుభవించడమే తప్ప ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకు ఇలాంటివి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. నాకు కూడా ఎవరో మెసేజ్ చేసినారు, గ్యాస్ ట్రబుల్ త్రిఫలా చూర్ణం వాడండి అని చెప్పాను నేను కూడా. చాలా బాగా పనిచేస్తుంది అనేసి. అట్లా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పాపం. అలాంటి వాళ్ళకు ఇవన్నీ కూడా మనము షేర్ చేసుకున్నామంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఏం చేస్తే తగ్గుతుందిరా భగవంతుడా అన్నట్టు ఉంటుంది వాళ్ళ ప్రాణానికి. చాలా మంచి రెమెడీస్ చెప్పారు సార్, థ్యాంక్ యూ. అలాగే మార్నింగ్ సెషన్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సారు. ఎవరైనా హోస్టింగ్ గా ఉండాలనుకున్నా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టయానికి అనుకూలమైతే చెప్పాల్సిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ మంత్ నుంచి అది ప్లాన్ చేస్తున్నారు. ఇంతకుముందు ఉండింది 5 గంటల నుంచి, ఇప్పుడు మళ్ళా కొంతమంది అడుగుతున్నారు మాకు ఆ సెషన్ అయితే బాగుంటుంది అని. అందువల్ల మళ్ళా ఆ సెషన్ ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. దాని గురించి మళ్ళీ కూడా చెప్తాము క్లాస్లో. దాంట్లో అంటే ఓన్లీ మార్నింగ్ అంటే ధ్యానం జ్ఞానం ఉంటుంది. ఇంకెవరైనా అక్కడ ప్రాణాయామం చెప్పేవాళ్ళంటే చెప్పొచ్చు, లేదంటే ఇంకేం లేదు, అంతే. ఇక్కడ నైట్ అయితే మనం అన్ని విషయాలు చెప్తాం కాబట్టి ఇది ఒక సుదీర్ఘంగా మనకు అన్ని విషయాలు కవర్ అవుతాయి. ఇలా చేయొచ్చు. రైట్. ఓకే, రైట్. ఓకే, క్లోజ్ చేయండి కాంతి గారు. యా సార్, ఈరోజు క్లాస్లో మనం చాలా చక్కగా ధ్యానం చేసాము, కొద్దిసేపు ప్రాణముద్ర చేసి తెలుసుకున్నాము. అలాగే శివాసార్ గారి ద్వారా ఒప్పో టెక్నిక్తో అద్భుతమైన విషయాలు తెలియజేసుకున్నారు. అలాగే మీరు ఈ సమగ్ర జీవనశైలిలో భాగంగా ఫాస్టింగ్ గురించి చెప్పినారు. అలాగే ఇంటి నివారణలో భాగంగా మలబద్ధకము ఎలా నివారించుకోవాలి, చక్కటి విషయాలు తెలియజేశారు సార్. ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్. అలాగే ఈ క్లాస్ కట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. శుభరాత్రి. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ ధన్యవాదాలు. నమస్తే.